సార్ ఇవాళ శీలన్ శాస్త్రి గారు ఉన్నారు, రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ ఇరిగేషన్ ఎక్స్పర్ట్. శాస్త్రి గారు, కొన్ని అనుమానాలు అంటే ఇప్పుడు ఇవాళ ఉన్న అంచనా వ్యయం ఎంత, 2018కి పూర్తవుతుంది, దాదాపు 30 నెలల సమయంలో పూర్తవడానికి ఎంతవరకు అవకాశాలు ఉన్నాయి? మాట్లాడండి. చెప్పండి. ఇప్పుడు 2018 నాటికి ప్రాజెక్టును పూర్తి చేయగలుగుతామా? ఇప్పుడు అనుసరిస్తున్న విధానాలు ఏ విధంగా ప్రాజెక్టును పూర్తి చేయడానికి సహకరిస్తాయి? ప్రభుత్వం ఇంకా ఏం చర్యలు తీసుకుంటే వేగవంతంగా అనుకున్న సమయానికి ప్రాజెక్టు పూర్తవుతుంది? ఈ ప్రాజెక్ట్ టోటల్ కాస్ట్, ఎస్టిమేటెడ్ కాస్ట్ యాజ్ ఆన్ టుడే దాదాపు 30,000 crores ఉందండి. నేను యాక్చువల్గా 1991 ప్రాంతాల్లో కమిషనర్ ఫర్ ప్రాజెక్ట్ ఫార్ములేషన్గా ఉన్నాను. ఆ టైంలో 3,030 crores ప్రాజెక్ట్ ఎస్టిమేట్స్ సబ్మిట్ చేసాం. అప్పుడు డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అంటే 10 times పెరిగిపోయిందనమాట అప్పటికి ఇప్పటికి. ఈ 30,000 crores ఇప్పటికి దాదాపు అంటే వేరే వేరే రకాల అంచనాలు ఉన్నాయి. కొందరేమో 6,000 crores ఉంటారు, కొందరు 8,000 crores ఉంటారు. ఏదైనప్పటికీ దాదాపు అట్లీస్ట్ 20,000 crores ఇంకా స్పెండ్ చేయాల్సిన 20,000-25,000 crores స్పెండ్ చేయాలి. ఇప్పుడు 2018 నాటికి ఇప్పుడు చెప్తున్నది ఏంటంటే ప్రభుత్వం చెప్తున్నది స్టేజ్ 1 అంటున్నారు. స్టేజ్ 1 అనేది క్లారిఫై చేయాల్సి ఉందండి. పోలవరం ప్రాజెక్టు దృష్ట్యా ఏమిటి స్టేజ్ 1? నేను తెలుసుకున్నది ఏమిటంటే కాఫర్ డ్యామ్ ఒకటి, తర్వాత స్పిల్వే, ఈ 2 ప్రయారిటీలో కంప్లీట్ చేయాలి స్టేజ్ 1లో అని చెప్తున్నారు. కాఫర్ డ్యామ్ ఎందుకంటే కాఫర్ డ్యామ్ కూడా ఒక లెవెల్కి కట్టి, కాఫర్ డ్యామ్ ఎందుకో ఉద్దేశం తెలుసు మనకు, యాక్చువల్గా నదికి అడ్డుకట్టగా వేసి పనులు నిరాటంకంగా కంప్లీట్ చేయడానికి. ఆ కాఫర్ డ్యామ్ కంప్లీట్ చేసి ఆ కాఫర్ డ్యామ్ కూడా దాదాపు స్పిల్వే క్రెస్ట్ లెవెల్ దాకా చేసి కెనాల్లోకి వాటర్ కూడా పుష్ చేయడానికి అనువుగా ఉండేటట్టుగా చేసి స్పిల్వే కంప్లీట్ చేయాలి. స్పిల్వే కూడా టాప్ దాదాపు క్రెస్ట్ లెవెల్ దాకా కంప్లీట్ చేయాలని, అది స్టేజ్ 1 అని చెప్తున్నారు. దానికి ఎంత అంచనా ఉంది, ఏ మేరకు చేయాలి అదే పని? ఆ తర్వాత స్టేజ్ 1కి ఏమిటి, వాట్ ఆర్ ది వర్క్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ స్టేజ్ 1, దాని కాస్ట్ ఎంత అనేది క్లారిటీ రావాలండి. దానికి ఒక యాక్షన్ ప్లాన్, కార్యాచరణ ప్రణాళిక క్లియర్గా ఉండాలి. దాన్ని చేయడానికి సమర్థత ఉందా ఇప్పుడున్న కాంట్రాక్టింగ్ ఏజెన్సీకి? దానికి మన మంత్రి మార్బల్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి కూడా ఉందా లేదా? క్వాలిటీ ప్రమాణాలను పాటించడానికి వీలుగా ఉందా లేదా? ఇది క్లియర్గా మనకు తెలుసుకోవాల్సిన అవసరం ఉందండి. ఇది టెక్నికల్లీ వెరీ ఛాలెంజింగ్ టాస్క్ అండి యాక్చువల్గా పోలవరం ప్రాజెక్టు. ఎందుకంటే 36 lakh cusecs నుంచి 50 lakh cusecs దాకా మనం గోదావరి ఫ్లడ్ని మనం ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. మనకు పని దినాలు కూడా చాలా తక్కువ ఉంటాయి ప్రాజెక్టులో. ఈ ఉన్న పని దినాలని సద్వినియోగం చేసుకుంటూ ఉన్నటువంటి పరిమాణాన్ని, క్వాలిటీ ప్రమాణాలను పాటిస్తూ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి తగినటువంటి ఏర్పాట్లు ఉండాలి. కాంట్రాక్టర్ తరఫు నుంచి, డిపార్ట్మెంట్ తరఫు నుంచి కూడా ఏర్పాటు చేసుకొని మనం పని చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ లెక్కలో తీసుకొని మనం చేసుకోవాలి. స్టేజ్ 1 కనీసం మనం అనుకున్న స్టేజ్ 1 కంప్లీట్ చేయడానికి తగినంత సన్నద్ధత ఉందా చూసుకోవాల్సిన అవుతుంది. ఆర్థిక పరంగా, తర్వాత మన కాంట్రాక్ట్ పరంగా కూడా చూసుకోవాల్సిన అవుతుంది. యాక్చువల్గా మనం మేజర్ ప్రాజెక్ట్స్ మన జరుగుతున్న తీరును బట్టి చూసినట్లయితే ఇప్పుడు ఈ 2 yearsలో, దట్ ఈస్ 2018, ఆల్రెడీ 2 వర్కింగ్ సీజన్స్ ఉన్నాయన్నమాట. ఈ 2 వర్కింగ్ సీజన్స్లో ఇంత ప్రమాణమైన పని చేయడానికి నిజంగా కష్టసాధ్యం, అసాధ్యం అని చెప్పడానికి వీల్లేదు. ఉత్సాహం ఉంది ప్రభుత్వానికి, తర్వాత చేయడానికి సన్నద్ధత ఉంది, ఆ ఉత్సాహం, చిత్తశుద్ధి ఉంది, చేయడానికి అవకాశం ఉంది. కానీ దీనికి తగినటువంటి సన్నద్ధత ఉండాలి, తగినట్టు ఏర్పాట్లు జరగాల్సిన అవసరం ఉందండి. కానీ దీని కార్యాచరణ ప్రణాళిక, యాక్షన్ ప్లాన్ క్లియర్గా ఉండాలి. అది మనం తయారు చేసుకోవాలి, దానికి తగినట్టుగా ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందండి. వీలవుతుంది కానీ తగినటువంటి యాక్షన్ ప్లాన్ ఉండాలి. స్టేజ్ 1 గురించి మనకు క్లియర్ కట్గా దానికి ఒక ఐడియా ఉండాలి, క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ. 2018 నాటికి పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి గారు పదే చెప్తున్నారు. మీరు పూర్తిగా ఇరిగేషన్ నిపుణులు, గోదావరి ప్రాజెక్టు మీద, వ్యాలీ మీద బాగా పనిచేసినటువంటి వ్యక్తి, నేరుగా చెప్పండి స్పష్టంగా, 2018 నాటికి అసలు ఈ ప్రాజెక్టు పూర్తి అవుతుందా అవదా? ప్రాజెక్ట్ అంటే స్టేజ్ 1 నేను చెప్తున్నాను. కానీ స్టేజ్ 1లో ఇప్పుడు ఇచ్చిన క్లారిటీ ఏమిటంటే నాకు తెలిసినంత వరకు కాఫర్ డ్యామ్ అండ్ స్పిల్వే ఈ 2 చెప్తున్నారు. ఈ 2 చేయడానికి అవకాశం ఉంది, దానికి తగినట్టు ఏర్పాట్లు జరగాలి. చేయొచ్చంటారా? స్టేజ్ 1 చేయడానికి అవకాశం ఉంది. దీనికి ఎస్టిమేట్ కూడా ఎంత అవుతుందో కూడా క్లియర్ చేయాలి. నేను చెప్తున్న 30,000 crores అనేది మొత్తం ప్రాజెక్టుకి. 30,000 crores మన దీంట్లోకి రాదు, మొత్తంలో 30,000 crores పవర్ హౌస్ అదంతా కూడా ఉందండి. ఈ 2 స్టేజ్ 1కి బ్యాలెన్స్ అమౌంట్ ఎంత ఉంది,
ఆ బ్యాలెన్స్ అమౌంట్కి బడ్జెటింగ్ అదంతా మనకి ఇరిగేషన్ కాంపోనెంట్లో వస్తుంది కాబట్టి అది సెంట్రల్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుందని అంటున్నారు. కాబట్టి ఈ స్టేజ్ 1లో ఫండింగ్ బ్యాలెన్స్ ఫండింగ్ ఎంత ఉంది అది చూడాలి. దానికి తగిన ఏర్పాటు ఫండింగ్ ఇబ్బంది ఉండకపోవచ్చు. అంటే కానీ యాజ్ ఆఫ్ ది డే మనం చూసుకుంటే గనక వాస్తవిక కోణంలో ఆలోచిస్తే ఎంత సమయం పట్టొచ్చు, ఎంత అమౌంట్ చివరికి అయ్యేపాటికి ఎస్టిమేషన్ ఎంత అవ్వచ్చు? As of the day calculate చెప్తున్నది మనం తీసుకున్నటువంటి యాక్చువల్ వర్క్స్ని బట్టి కాంపోనెంట్ వర్క్స్ని బట్టి మీ కాఫర్ డ్యామ్కి తర్వాత స్పిల్వే అప్ టు క్రెస్ట్ లెవెల్ దీనికి చేయడానికి అవకాశం ఉందండి. మొత్తం ప్రాజెక్ట్ పూర్తి అవడానికి ఎంత సమయం పడుతుంది, ఎస్టిమేషన్ ఎంత అవ్వచ్చు? ప్రాజెక్ట్ కావడానికి కనీసం 5 years పడుతుందండి. మొత్తం Minimum. ప్రాజెక్ట్ అన్ని విధాలు కానీ కెనాల్ దాదాపు అయిపోవచ్చునండి. ఎందుకంటే ఛాలెంజింగ్ టాస్క్ రాక్ఫీల్డ్ డ్యామ్ అండి. రివర్ బెడ్లో రాక్ఫీల్డ్ డ్యామ్ కట్టాలి, అది నిదానంగా అవుతుంది. కానీ మనకి స్టేజ్ 1లో చేయాల్సినవి కాఫర్ డ్యామ్ అండ్ దెన్ స్పిల్వే అని చెప్తున్నారు కాబట్టి అది సాధ్యం అవుతుందండి. రాక్ఫీల్డ్ డ్యామ్ ఇస్ ఎ ఛాలెంజింగ్ టాస్క్ అండి, రివర్ బెడ్లో చేయాల్సిన వర్క్ కాబట్టి. స్పిల్వే తప్పనిసరిగా టాప్ ప్రయారిటీలో చేయాలండి. ఎందుకంటే మొత్తం రివర్ని అంతా కూడా రైట్ ఫ్లాంక్లో ఉన్నటువంటి స్పిల్వే ద్వారా డైవర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇట్స్ ఏ ఛాలెంజింగ్ టాస్క్ రియల్లీ. ఇది దట్ టెక్నికల్ ఛాలెంజ్ అది యాక్చువల్గా. దట్స్ ఇంపార్టెంట్ థింగ్. అంటే మీరు చెప్పినట్లుగా చూస్తే ఇది 2021 సంవత్సరం 5 ఏళ్ళు పూర్తి అవ్వాలంటే మొత్తం ప్రాజెక్ట్ project. స్టేజ్ 1 2018 చేయడానికి అవకాశం ఉంది. అప్పటికి కాస్ట్ ఎస్టిమేషన్ కూడా అదే రేంజ్ లో పెరిగే అవకాశం ఉంటుందంట. కొంత తప్పకుండా పెరుగుతుంది, తప్పకుండా 5 years అనేది పెరుగుతుంది. బట్ యాజ్ ఇట్ ఈస్ ఉన్న ఎస్టిమేట్ 30,000 crores ఫర్ ది టోటల్ ప్రాజెక్ట్. నేను చెప్తే స్టేజ్ 1కి అంత ఉండదు, స్టేజ్ 1కి. దట్స్ ది పాయింట్ యాక్చువల్ థింగ్. థ్యాంక్ యూ.